హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ఈ పర్సన్ మైండ్లో మనసులో అసలు ఏముంది అనేది చూద్దాం. ఓకే, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఓకేనా? అండ్ అలాగే మీ లైఫ్లో మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. మీరు మ్యారీడా, సింగిలా, వాట్ ఎవర్ అండి, హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్కి వారి పర్సన్ గురించి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, ఈరోజు పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఇంటర్వోవెన్ గ్రోత్, restart, harmony, language, os, memory, surprise అండ్ మెటమార్పోసిస్ అండి. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది అనమాట. యాక్సెప్టేషన్, వీటిని క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయలేకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి. ఓకేనా? ఇంటర్వోవెన్ గ్రోత్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద ఎంపరర్ అండి. ఈ పర్సన్ ప్రజెంట్ అయితే పూర్తిగా మీ మీద డిపెండ్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, మీతో ఈ పర్సన్ ఈ బంధాన్ని తను ఏం చేసుకొని వెళ్ళిపోవాలి అని పర్సన్ అనుకున్నారు, కానీ తను ఈ బంధాన్ని తను దూరం చేసుకోలేకపోతున్నారనమాట. ఏం చేసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, మీతో ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ బాండింగ్ ఈ పర్సన్ తను ఎవరితో కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏదో తెలియని బంధం అనేది ఉంది. అది విడిపోవాలి అనుకున్న తను విడిపోలేకపోతున్నారు. దూరంగా పారిపోవాలి అని అనుకున్న తను దూరంగా పారిపోలేకపోతున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అయి ఉంటారండి. ఓకే, తన మీద ఉన్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పర్సన్ ఈ బంధాన్ని తను తెంచుకొని దూరంగా వెళ్ళిపోవాలి, ఎవరి లైఫ్ ఏంటో వారు చూసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు. కానీ ఆ బాండింగ్ తను దూరం చేసుకోలేకపోతున్నారనమాట. అది అసాధ్యం అన్నట్టుగా ఈ పర్సన్కి అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ మీ నేచర్ ఎలాంటిది, మీ క్యారెక్టర్ కానివ్వండి, మీ గుణం, మీరు మాట్లాడే విధానం, మీ కేరింగ్, మీ లవ్, ఈ పర్సన్ తను చాలా అబ్జర్వేషన్ అయితే చేశారండి. మిమ్మల్ని పర్సన్ డెప్త్గా తను మిమ్మల్ని రీసెర్చ్ చేశారనమాట. అంటే మీ గురించి పర్సన్ చాలా తెలుసుకున్నారనమాట. మీరు ఎలాంటి వారు అని పర్సన్కి తెలుసు. కాబట్టి ఈ పర్సన్ మీతో ఆ బంధాన్ని తను ఏం చేసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎంతో ఇష్టంగా మీరిద్దరూ మ్యారేజ్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుని ఉండొచ్చు. ఓకే, కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మేబీ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం వలన లేదా ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్సా
లేదా ప్రాపర్టీ విషయంలో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఏదో జరిగింది. ఓకే, ఇక్కడ పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఇద్దరి మధ్యలో అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ ఆ బంధాన్ని ఈ పర్సన్ అయితే అసలు ఏం చేసుకోలేకపోతున్నారనమాట. ఓకే, తను ఏం చేసుకోవాలి, ఎవరి లైఫ్ ఏంటో వాళ్ళు చూసుకోవాలి, ఇది కుదిరేటట్టుగా లేదు అని పర్సన్కి అనిపిస్తుంది. తనకంత ఈజీ కాదనమాట అది. ఓకే, మీతో ఆ బంధాన్ని తను ఏం చేసుకోవడం ఈ పర్సన్కి అంత ఈజీ అయితే అనిపించడం లేదు అనేది చూపిస్తుంది. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉంటుంది. పర్సన్ మీతో చాలా ర్యాష్గా మాట్లాడి ఉంటారు, లేదా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడము, గొడవకు దిగడము, మిమ్మల్ని చాలా తక్కువ చూసి మాట్లాడము, తక్కువ అంచనా వేయడము, అలా ఈ పర్సన్కి కోపం వల్ల ఈ పర్సన్ చాలా మాట్లాడి ఉన్నారు. కానీ ఆ బంధాన్ని మాత్రం తను ఏం చేసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ ఈ పర్సన్ ఈరోజు చాలా బాధపడతారండి. ఓకే, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతారనమాట. ఓకే, మీరు చాలా గుర్తుకొస్తారు అనేది చూపిస్తుంది. రీస్టార్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సోల్మేట్ అండి, మీరు ఈ పర్సన్ ఇద్దరు సోల్మేట్ అయి ఉంటారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ తను ఈగో ప్రాబ్లంకి వెళ్ళిపోయి, నువ్వు ఉంటే ఎంత, లేకపోతే నువ్వు లేకున్నా ఉన్నా నాకంతా ఫరకేమీ పడదు, నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు చేసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను అన్నట్టుగా పర్సన్ మీతో చాలా ర్యాష్గా మాట్లాడి ఉంటారు. కానీ తను మళ్ళీ రీకన్సిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎంప్రెస్ అండి. ఓకే, తను బయట మాట్లాడిన మాటలు అంత రైట్ అయితే కాదనమాట. అంటే తనకి తెలుసు మీరు ఒక ఎంప్రెస్ అని, మేలైతే ఒక ఎంపరర్ అని. కానీ బయట తను నెగ్గడానికి తను చాలా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడము, మిమ్మల్ని తక్కువ చేయాలని చూడడము, మీతో చాలా చీప్గా మాట్లాడము, అలా పర్సన్ చేసి ఉంటారు కదా. కానీ తన మనసుకు తెలుసు అనమాట, మీరు ఎప్పుడు ఒక ఎంప్రెస్సే, ఒక ఏంజల్ మాదిరిగా మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేలైతే మీకు సాటి ఎవ్వరు ఉండరు అని పర్సన్ మనసుకి తెలుసు అనమాట. ఓకే, అలా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ పర్సన్ మేబీ బయట అయితే మాట్లాడాను, చాలా మాటలని ఉన్నాను, కానీ తన విలువని తగ్గించలేము. సో తను ఎప్పటికైనా చాలా స్పెషల్ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారు అనేది చూపిస్తుందన్నమాట. సో డే టు డే కూడా మీలో చాలా బ్యూటీ అనేది పెరిగిపోతుందండి. ఓకే, ఇక్కడ మీకు కొంతమందికి మేబీ ఓ 40% వరకు మీరు ఏజ్లో పెద్దవారై ఉంటారు, కానీ మీ ఏజ్ అనేది మేబీ 50యా 40యా అలా ఉన్న 25 years ఏజ్ వారు ఉంటారు కదా, అలా చాలా యంగ్గా కనిపిస్తూ ఉంటారనమాట మీరు. ఓకే, అలా మీలో చాలా బ్యూటీ అయితే పెరిగిపోయింది, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, అండ్ మీరు మీ ఏజ్కి తగ్గట్టుగా కనిపించరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీకు అర్థమైందో లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు, నేను షార్ట్కట్లో చెప్పేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. మీకు 40 ఏజ్ ఉందనుకోండి, ఇక్కడ ఈ పర్సన్కి మీరు ఎలా కనిపిస్తారంటే ఓ 25 లాగా, చాలా యంగర్ పర్సన్ లాగా మీరు కనిపిస్తారనమాట. ఓకే, అంటే మీరు చాలా అందంగా ఉన్నారు, మేలైతే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటారనమాట. ఓకే, అలా ఈ పర్సన్ అనుకుంటూ ఉంటారనమాట ఈరోజు. ఓకే, మీకు సాటి ఎవ్వరు లేరు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్ తన మదర్కి ఎక్కువగా క్లోజ్ అయి ఉంటారు, లేదా ఈ పర్సన్లో ఒక అమ్మ ప్రేమ అనేది ఉంటుందండి. ఓకే, అంటే తనని చేసుకున్నవారు కానివ్వండి, లేదా తనతో ఉన్నవారి మీద ఈ పర్సన్ అమ్మ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. ఓకే, ఇంకా అమ్మ అనేది గుర్తుకు రాకుండా ఈ పర్సన్ ఆ ప్రేమ అనేది అందిస్తూ ఉంటారనమాట. ఓకే, మదర్ లవ్ కావాలి ఈ పర్సన్ వైపు నుంచి అని మీరు కోరుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ ఊరందరికీ పంచి పెడతారు, కానీ మీకు మాత్రం ఇవ్వరు, అక్కడే మీకు బాధ అనిపిస్తుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, హార్మోని కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు పర్సన్. ఈ పర్సన్ ఇక్కడ సాంగ్లో
ప్రశాంతత అనేది పర్సన్ వెతుక్కుంటున్నారండి. తన లైఫ్‌లో తనకి ప్రశాంతత అనేది లేదనమాట. ఈ పర్సన్ లైఫ్‌లో చాలా స్టోరీస్ లాంటిది ఉన్నాయన్నమాట. ఎవరితో చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. ఈ పర్సన్‌కి కోపం పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది. మీతో రీయూనియన్ చేయాలని ఒకవైపు, మీరు దూరం అయిపోతారేమో అని ఇంకోవైపు, తన లైఫ్‌లో ఉన్నవారు తనకి అంత ఇష్టం అనిపించకపోవడమా, లేదా వారితో ఈ పర్సన్‌కి మంచి బాండింగ్ లేకపోవడమా, ఏదో జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్‌లో. ఓకే. తను ఆకాశంలో చందమామలాగా తన జీవితం హ్యాపీగా అలా వెలుగుతూ ఉండాలి అని పర్సన్ అనుకుంటారు. కానీ ఈ పర్సన్ లైఫ్‌లో జరిగేది ఏంటిదంటే కారు చీకటి అనమాట. అంటే తను అనుకున్న జీవితం తను అనుభవించలేకపోతున్నారనమాట. ఓకే. తను చాలా కలలుగానే ఉంటారు. నా లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఎంజాయ్‌మెంట్ చేయాలి లైఫ్‌లో, ఇవన్నీ కోరికలు ఉంటాయి. కానీ తన లైఫ్ తను అనుకునే విధంగా అయితే ఈ పర్సన్ లైఫ్ అయితే లేదనమాట. ఓకే. తను చాలా కష్టపడతా ఉండొచ్చు, చాలా ప్రయత్నిస్తూ ఉండొచ్చు. తను అనుకున్న సంతోషాలు ఈ పర్సన్ అనుభవించలేకపోతున్నారు అనేది మాత్రం చూపిస్తుందనమాట. ఓకే. పర్సన్ తను తన లైఫ్‌లో వేరే వైపు పరిగెడతా ఉన్నా, మళ్ళీ పర్సన్ మిమ్మల్ని చూస్తూ ఉన్నారండి. ఓకే. అంటే పర్సన్ దృష్టిలో మీరున్నారు. మీకు సాటి ఎవరు లేరు అని పర్సన్‌కి తెలుసు. తను ఇక్కడ మిమ్మల్ని పక్కకు నెట్టేసి అండ్ మీకంటే ఇంకా మంచి పర్సన్ కావచ్చు, రిచ్ పర్సన్ కావచ్చు, హయ్యర్ పొజిషన్‌లో ఉండే పర్సన్ కావచ్చు, లేదా మీకంటే అందమైన వారు కావచ్చు, అలాంటి పర్సన్‌ని తను వెతుక్కొని తన లైఫ్‌లో మీ కళ్ళ ముందు తను చాలా హ్యాపీగా ఉండాలి. అది మీరు చూసి కుళ్ళుకోవాలి, లేదా జెలస్‌గా ఫీల్ అవ్వాలి అని పర్సన్ కోరికలనమాట. కానీ అదంతా జరుగుతుందా అంటే జరగడం లేదు. మళ్ళీ పర్సన్ ఏం చేస్తున్నారు? అనవసరంగా దూరం పెట్టానా ఏంటి అని ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని, మీరు ఒక ఎంప్రెస్ కదా, మిమ్మల్ని చూస్తున్నారనమాట తను. ఓకే. ఎప్పుడైనా ఎంప్రెస్సే అండి. మీకు సాటి ఎవ్వరు లేరు. ఓకే. మీ నేచర్‌కి, మీ క్యారెక్టర్‌కి ఈ పర్సన్ ఎప్పుడో ఫిదా అయిపోయారండి. కానీ తను ఈగోకి వెళ్తున్నారు. ఈరోజు రీడింగ్ ప్రకారం ఈ పర్సన్ ఈగోకి వెళ్తున్నారు గానీ, తనకి మీకు సాటి ఎవరు లేరు అని తన మనసుకు తెలుసు. ఓకే. లాంగ్వేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి పర్సన్. ఈ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారండి. తన ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా కావచ్చు, మేబీ తన కొలీగ్స్‌తో ఉన్నారంటే అక్కడ కావచ్చు. తను జాబ్ చేసే పర్సన్ అయితే కొలీగ్స్‌తో మాట్లాడుతున్నారు, లేదా ఈ పర్సన్ క్లోజ్‌గా తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారితో ఈ పర్సన్ అయితే మీ గురించి చాలా మాట్లాడుతున్నారనమాట. మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది అనేది ఈ పర్సన్ తను మాట్లాడుతున్నారు. నైట్ టైంలో ఈ పర్సన్ ఎక్కువగా మాట్లాడుతున్నారు, లేదా ఈవినింగ్ టైంలో ఈ పర్సన్ ఎక్కువగా మాట్లాడుతున్నారు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే. మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. సో చాలా స్పై చేస్తున్నారనమాట. ఈ పర్సన్ తన జీవితంలో కూడా తను చాలా అలసిపోతున్నారండి. ఓకే. తన ఎనర్జీ, తన ప్రేమ, కేరింగ్ అదంతా వేరే వారి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండడము, కానీ తనకి మాత్రం లభించడం లేదు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే. ఎప్పటికైనా తన గురించి కేర్ తీసుకునే పర్సన్, తన గురించి ఆలోచించే పర్సన్ మీరే అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మిమ్మల్ని దూరం చేసుకుని ఈ పర్సన్ తను చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నాకు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా మీ లైఫ్‌లో ఉన్న, మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న కిడ్ ఉండొచ్చనమాట. కొంతమందికి బేబీ గర్ల్ ఉండొచ్చు, లేదా బేబీ బాయ్ ఉండొచ్చు. అలా చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ వారి కిడ్ గురించి కూడా ఆలోచించే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడమా, సొసైటీ గురించి పర్సన్ ఆలోచించి దూరం పెట్టడమా, అలాంటిది కూడా కొంతమందికి జరిగి ఉంటుంది అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీ కిడ్ గురించి ఆలోచించి మళ్ళీ మీతో మాట్లాడి హ్యాపీగా ఉండాలి అని కూడా ఈ పర్సన్కి అనిపిస్తుందండి. ఓకే.
చాలా మిస్ అవుతున్న ఎనర్జీ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. చాలా మిస్ అవుతున్నారు. పర్సన్ లైఫ్‌లో వేరే వారు లేరు అన్నట్టుగా కాదు, వేరే వారు ఉన్నారు. కానీ పర్సన్ తన మనసుకి తను తన మనసులో ఉన్న ఫీలింగ్ బయట పడకుండా తను హైడ్ చేసుకోవడం లాంటిదనమాట. ఓకే. అలా తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా మీరు లేరు అనే లోటైతే ఈ పర్సన్‌కి తెలుస్తుంది అనేది చూపిస్తుందనమాట. ఓకే. గోస్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఇక్కడ మీ లైఫ్‌లో మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా రావచ్చు. అండ్ కొన్ని రాసులు చెప్తాను. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ తన లైఫ్‌లో వేరే పర్సన్ ఉన్నా సరే ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. మీరు చాలా గుర్తుకొస్తున్నారు. మీతో బాండింగ్ ఫీల్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితో కూడా ఈ పర్సన్ ఆ బాండింగ్ అనేది తను ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఇద్దరికి కాస్ట్ డిఫరెంట్ అండ్ రిలీజన్స్ అనేది డిఫరెంటే ఉండొచ్చు అనమాట. మీరు తన సోల్మేట్. ఓకే. అండ్ ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ ఈ పర్సన్ కూడా మీ లైఫ్‌లో వస్తున్నారు. కానీ ఈ పర్సన్‌కి ముక్కు మీద కోపం ఉంటుంది. ఈ పర్సన్ మీతో యూనియన్ చేసుకోవడానికి వస్తున్నారు. కానీ ఈ పర్సన్ బయట ఏమీ తెలియదు అన్నట్టుగా నంగనాచిలాగా నటిస్తారండి. కానీ లోపల మాత్రం ఈ పర్సన్‌కి చాలా మండుతూ ఉంటుందన్నమాట. ఓకే. అంటే జెలస్ భావం ఎక్కువగా ఉంటుంది. తనని మించిన వారు ఎవ్వరు ఉండొద్దు, తనకే అందరూ గౌరవం ఇవ్వాలి, తనని అందరూ పొగుడుతూ ఉండాలి అనే టైప్ ఆఫ్ పర్సన్ ఈ పర్సన్. ఓకే. చాలా కోపం, మొండితత్వం ఉంటుంది ఈ పర్సన్‌లో. ఓకే. ఈ పర్సన్ కూడా మీ వైపు వస్తున్నారు. కానీ తను ఏదో ఆర్గ్యుమెంట్స్ కోసం వస్తున్నారండి. అంటే మీతో గొడవ పడడానికి పర్సన్ వస్తున్నారు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే. అంటే పర్సన్ చెప్పు చేతల్లో మీరు ఉన్నన్ని రోజులు తను బాగానే మాట్లాడతారు. కానీ మీకు నచ్చిన విషయం నువ్వు ఇలా అంటా అన్నట్టుగా అన్నారనుకోండి, తనలో ఉన్న రాక్షస గుణం అనేది బయటకు వస్తుందన్నమాట. చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. మిమ్మల్ని చాలా చీప్‌గా తీసి పడేస్తారు. మీరు ఎంత తన ముందు అన్నట్టుగా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఎందుకైనా మంచిదండి ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి పర్సన్‌తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే. ఈ పర్సన్ అసలు వీరి ఊహాలోకం వేరు ఉంటుందండి. ఓకే. నిజం చెప్పాలంటే వీరు వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట వీరు. ఓకే. ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వారు చాలా ఎమోషనల్ పర్సన్. ఓకే. వారి మనసులో చాలా లవ్ ఉంటుంది. కానీ వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా లేదా ఏదైనా ఉండొచ్చు, తన లైఫ్‌లో ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ పర్సన్ ఇంత లవ్ ఉన్నప్పటికీ తను హైడ్ చేస్తారు. బయట లవ్ లేనట్టుగా నటిస్తూ ఉంటారనమాట. కానీ లోపల చాలా ఏడుస్తూ ఉంటారు, కుమిలిపోతారు, చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. ఓకే. ఇంకా ఏదైనా రాసులు వస్తే చెప్తాను. స్ట్రెంగ్త్. ఓకే. మీ విషయంలో ఈ పర్సన్ ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అనుకుంటున్నారండి. మీ జ్ఞాపకాలు ఈ పర్సన్ చాలా వెంటాడుతున్నాయి. అండ్ ఈ పర్సన్‌కి మేబీ ఈ పర్సన్ కూడా మీకు కావచ్చు, లేదా మీరైనా తనకి కావచ్చు, ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటారనమాట. ఏదైనా జ్యువెలరీస్ లాంటిది లేదా రింగ్ లాంటిది. అలా ఈ పర్సన్‌కి మీరు ఇచ్చి ఉంటే అవి తనకి చాలా గుర్తుకైతే వస్తుందండి. ఓకే. ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ మైండ్ వాష్ చేసి ఉంటారు అనేది కూడా చూపిస్తుందనమాట. వారి కంట్రోలింగ్ వల్ల కూడా కావచ్చు పర్సన్ మిమ్మల్ని దూరమై ఉంటారు అనేది కూడా చూపిస్తుందనమాట. ఇప్పుడు నీకు ఆ అమ్మాయి కావాలా, లేదా ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి కావాలా, వారు కావాలంటే ఇక్కడ నీ లైఫ్‌లో ఈ సెక్యూరిటీస్ ఏమి ఉండదు. ఓకే. అన్నట్టుగా ఈ పర్సన్‌ని బెదిరించడం లాంటిది లేదా బ్లాక్‌మెయిల్ చేయడం లాంటిది ఏదో జరిగింది అనేది చూపిస్తుందనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. మీ పర్సన్
ఇక్కడ మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్ళాలి, మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని పర్సన్కి ఉందండి. ఓకే, అంటే ఈ పర్సన్కి మీతో లాంగ్ ట్రావెలింగ్ చేయాలి, మేబీ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, టెంపుల్కి కానివ్వండి, లేదా తీర్థయాత్రలకు కానివ్వండి, ఏదైనా పార్క్ లాంటి వాటికి, అలా మిమ్మల్ని పర్సన్ బయటకు తీసుకెళ్ళాలి. మ్యారీడ్ అయి ఉంటే మీ కిడ్తో సహా బయటకు వెళ్ళాలి, మీతో మంచి టైం అనేది పర్సన్ స్పెండ్ చేయాలి అని కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, మీ ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యాయో అదంతా ఈ పర్సన్ సాల్వ్ చేసుకోవాలి. ఇలా పిరికిగా ఉంటే ఎప్పటికైనా మీరు తనని క్షమించరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి. పిరికిగా ఉంటే అంటే వేరే వారికి పర్సన్ భయపడతా ఉంటే మిమ్మల్ని తన చేతులారా తను దూరం చేసుకుంటారేమో, మంచి పర్సనే దూరం చేసుకునే వారు అవుతారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా మీరు చాలామంది ఈ పర్సన్ ధైర్యం చేసి మీ విషయంలో యాక్షన్ తీసుకుంటే బాగుండు అని మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో పర్సన్ కూడా తను అదే అనుకుంటున్నారండి, గెలవనీయకుండా అలాంటి వారు ఎవరు ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఆ విషయంలోనే తను భయపడుతున్నారనమాట. ఓకే, తనకు యాక్షన్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి అని ఉంది, కానీ తన లైఫ్లో ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారండి. వారి కంట్రోలింగ్ అనేది పర్సన్ మీద చాలా చూపిస్తుంది అనమాట. ఓకే, అందుకనే తను ధైర్యం చేయలేకపోతున్నాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈగో ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇద్దరి మధ్యలో. ఈ పర్సన్ ఎక్కడైతే స్టక్ అయిపోయారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి పర్సన్ బయటకు రాబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ అనేది రివర్స్ వచ్చింది మనకి. ఓకే, ఇలా ఉంటే స్టక్ అయిపోయినట్టుగా అనమాట. ఇలా వచ్చింది కదా, అంటే తను స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చారు. తను ఎక్కడైతే స్టక్ అయిపోయారో, ఎక్కడైతే తను బందీ అయిపోయారో, ఏ విషయంలో అయితే తను భయపడుతున్నారో దాని నుంచి పర్సన్ ఇక బయటకు రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తను ఇక్కడ మీ విషయంలో అన్నీ తెలిసినా ఏమీ తెలీదు నాకు అన్నట్టుగా తను సైలెంట్గా ఉండిపోవడం ఏదో జరిగిందండి. ఓకే, ఈ పర్సన్ మీకు సపోర్ట్ ఇవ్వలేదు, వేరే వారికి పర్సన్ సపోర్ట్ ఇచ్చారు అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పర్సన్ మీ వైపు యాక్షన్ తీసుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా అదే కార్డు వచ్చినట్టుంది కదా. ఓకే, ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు ఈరోజు స్టక్ అయిపోతూ ఉంటారనమాట. అండ్ నాకు వేరే రాసులు అయితే రావడం లేదండి. ఇక్కడ కర్కాటకం, వృచ్చిక, మీనరాశి, మిథునం, తుల, కుంభరాశి వస్తుంది ఈరోజు రీడింగ్లో. ఓకే, మేబీ లాస్ట్ కార్డ్ ఏదైనా వస్తే చెప్తాను. ఓకే, ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, తన విషయంలో మీరు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు, తనకి ప్రతి విషయంలో హెల్ప్గా ఉన్నారు అని ఈ పర్సన్కి తెలుసు, కానీ తన వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు అండ్ చాలా నెగ్లెక్ట్ కూడా ఉంది అని పర్సన్కి తెలుసు అనమాట. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో ఇద్దరు పర్సన్ వస్తున్నారండి. ఓకే, ఒకరు పాస్ట్ పర్సన్ కావచ్చు, ఇంకొకరు న్యూ పర్సన్ కూడా కావచ్చు. దాదాపుగా నాకు పాస్ట్ పర్సనే కనిపిస్తుంది, కానీ రాసులు అనేది వేరు ఉన్నాయి. ఓకేనా. ఓకే, ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి కూడా ఉన్నారు. ఓకే, వృషభ రాశి వారు మీ కష్టానికి తగిన ఫలితం అనేది మీకు లభించబోతుందండి. ఇక్కడ మీరు ఎవరి మీద మీరు ఫోకస్ చేయడం లేదు, మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట. ఎవరి గురించి ఆలోచించకూడదు, లైఫ్లో సెటిల్ అవ్వాలి, చాలా కష్టపడాలి, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎదగాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. ఓకే, పర్సన్ గురించి ఆలోచించడం లేదు. ఓకే, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, అంటే మీ పాస్ట్ పర్సన్, మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించడం లేదు, మీ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు, ఎవరు ఉన్నా లేకున్నా మీ లైఫ్ మీరు లీడ్ చేయగలరు, మీరు హ్యాపీగా ఉండగలరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో పర్సన్ మేబీ మీరు ఇంకా పూర్తిగా దూరం అయిపోతారేమో అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్లో ఉంది, కాబట్టి మీరు అతి తొందరలోనే అండి. ఓకే, ఇక్కడ నాకు 4 hours ఆర్ 4 days లోపల చాలామంది మీ పర్సన్ వైపు నుంచి మీరు చిన్న కాల్ ఆర్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు డెఫినెట్లీ. ఓకే, ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తున్నారంటే తను భయపడుతున్నారని అర్థం, అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని అర్థం. మీరు తన మీద ఫోకస్ చేయడం లేదు కదా, తనని చేసేయడం లేదు కదా. సో
మీ లైఫ్లో మీరు బిజీ అయిపోతున్నారు, ఇంకా తను మీకు ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక మీదట ఈ పర్సన్ దూరం అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్లో ఉంటుందన్నమాట. ఓకేనా, అర్థమైందా అండి? అర్థమైంది అని అనుకుంటున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈరోజు. మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి ఎనర్జీస్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ వృషభం, కన్యా, మకర రాశి కూడా ఉన్నారు. రాశులు మీకు కనెక్ట్ అవ్వాలి అని ఏమీ లేదు. ఓకే, రాశులు మీకు కనెక్ట్ అవ్వకపోయినా మరేం పర్వాలేదన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఎప్పుడు మీరు తన సోల్మేట్ అండి, అండ్ ఎప్పుడు మీరు తన కళ అనమాట. అది మీలాంటి అందమైన పర్సన్ తన లైఫ్లో ఉండాలి అని తన కళ అనమాట. కానీ ప్రజెంట్ తన లైఫ్లో మీలాంటి వారు లేకపోయి ఉండొచ్చు. ఓకే, తన చేతుల మిమ్మల్ని కూడా తను దూరం చేసుకోవడం ఈ పర్సన్కి అస్సలు ఇష్టం లేదనమాట. ఓకే, తన ప్రాణం ఉన్నన్ని రోజులు మీలాంటి అందమైన వారు అండ్ మీలాంటి తెలివైన వారు తన లైఫ్లో ఉండాలి అని పర్సన్ కోరుకుంటారనమాట. ఓకే, సో ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది పర్సన్ మీకు సెండ్ చేస్తూ ఉండొచ్చు, సెండ్ చేస్తారు కావచ్చు కూడా. ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఓకేనా, ప్లీజ్ ఇంకా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకుని చూడండి. మేషరాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉంటారనమాట మీరు ఈరోజు. అండ్ వృషభ రాశి వారు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చండి మీకు. ఓకే, హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి, హెల్త్ ప్రాబ్లం కనిపిస్తుంది. అండ్ మిథున రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు మీరు. కర్కాటక రాశి వారు ఈరోజు మీరు ఎక్కువగా ఫోన్ కాల్స్ అనేది మాట్లాడుతూ ఉంటారండి. ఓకే, అంటే అందరికీ కాల్ చేయడం, మాట్లాడడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ కన్యారాశి వారు సింహరాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, అండ్ కన్యారాశి వారు ఏదో ఒక విషయంగా 24/7 ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు. ఎవరో ఒక పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ఓకే, అలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తులారాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు ఈరోజు. వృశ్చిక రాశి వారు మీరు అనుకున్న జస్టిస్ అనేది మీకు రావడం లేదు, మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడం లేదు అని మీరు బాధపడుతూ ఉంటారనమాట. ధనుసు రాశి వారు చాలా సైలెంట్గా మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారు. అండ్ మకర రాశి వారికి అట్రాక్షన్ కార్డ్ వచ్చిందండి. దీనికి మనం టారో నుంచి చూద్దాం. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి మీకు. ఓకే, అండ్ కుంభరాశి వారు మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీనరాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకుంటారు. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా, అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.